నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. సన్మార్గం ద్వారా అభివృద్ధి సాధ్యమన్న సంత్ సేవాలాల బోధనలు ఆదర్శప్రాయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చుతో పాటు ప్రభుత్వంలో పథకాలల్లో గిరిజనులకు సముచిత స్థానం ఇస్తామని చెప్పిండు. సంత్ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాల సభలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ దొంగ పొత్తును ఓటర్లు తిరస్కరించినా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మారలేదు. అంగ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకున్నది. పలు చోట్ల కౌన్సిలర్లను బీజేపీకి బదలాయించింది. బీజేపీ నుంచి కొంతమంది కౌన్సిలర్లను తీసుకుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా బయో ఏషియా 2026 సదస్సు నిర్వహిస్తున్నది రేవంత్ సర్కార్. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఫిబ్రవరి 17న సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో ఆధునిక వైద్యం, పరిశోధనలు, ఆవిష్కరణలకు పెద్దపీటేస్తున్నది రేవంత్ సర్కారు. 50 దేశాల నుంచి హాజరుగానున్న 3000 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 28 దాకా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా 100 మంది యజ్ఞాచార్యులకు, ఋత్వికులకు ఆహ్వానం పంపినట్టు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెడుతున్నది రేవంత్ సర్కారు. అందులో భాగంగా ఎస్సీ గురుకుల సొసైటీ ఆఫీసులో హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. సిక్ అయిన విద్యార్థుల వివరాలు ఉదయం 6 గంటల కల్లా పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. తద్వారా సరైన వైద్యం అందేటట్టు చర్యలు తీసుకోనున్నారు. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.